ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్లో మనకి మొత్తము 5 ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 1 ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రొడక్ట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని అర్థం అనమాట. ఏదైనా ఒక నెంబర్ని 1తో కనుక మనం మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబర్ ఇట్ సెల్ఫ్ అదే నెంబరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 452 into 1 ఈక్వల్ టు 452. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 0 ఈజ్ 0. ఈజ్ అంటే ఈక్వల్ టు అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ అయినా 0తో కనుక మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే వి గెట్ ఆన్సర్ ఈజ్ 0. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థము. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ వి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్. ఏంటంటే 2 numbers అనేవి ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 312 into 2 ఈజ్ ఈక్వల్ టు 624. ఇది ఒక ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ అంటే 2 ముందుకు వచ్చి 312 అనేది తర్వాత వచ్చిన ఆన్సర్ అనేది మనకి సేమ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 5 2s are 10, 2 5s are 10. 5 2s are అన్నా మనకి 10 వస్తుంది, 2 5s are అన్నా మనకి 10 వస్తుంది. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ వి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద numbers. ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్. ఏదైనా 2 numbers అనేవి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. దీన్ని ఈ నెంబర్స్ అనేది ఉల్టా చేసిన ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ వి చేంజింగ్ ద గ్రూపింగ్స్. గ్రూపింగ్స్ అనేవి చేంజ్ చేసినా మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఇప్పుడు 3 numbers ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 15 3 7. ఈ రెండింటికి బ్రాకెట్ వేసాను. ఈ 2 numbers గ్రూపింగ్ అనమాట. 15 into 3 into 7 ఈక్వల్ టు 15 3s are 45 into 7 ఈజ్ ఈక్వల్ టు 315. ఇప్పుడు ఈ గ్రూపింగ్ అనేది మారుస్తున్నాను. 3కి 7కి వేస్తున్నాను. ఇక్కడ 15 into 3 into 7, 3 7s are 21. 15 into 21 ఈజ్ ఈక్వల్ టు 315. ఓకే, 315 ఇక్కడ. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. డిస్ట్రిబ్యూటివ్ మీన్స్ పంచడం, డిస్ట్రిబ్యూషన్ మీన్స్ పంచడం అన్నమాట. ఇక చూడండి నెక్స్ట్, ఎగ్జాంపుల్ అంటే నెంబర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓవర్ ఎడిషన్లో ఉన్నప్పుడు 5 + 3 into 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ 5 అనేది దీనికి వస్తుంది, 3 దీనికి వస్తుంది. కాబట్టి 5 into 2 + 3 into 2. ఇక్కడ చూడండి LH, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది LHs అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది RHs అని అంటాము. సో 5 + 3 ఈజ్ ఈక్వల్ టు 8 into 2. 5 2s are 10, 3 2s are 6, 8 2s are 16, 10 + 6 16. And LH is equal to RHs. Next, another example. 30 + 5 into 6 is equal to 30 into 6 plus 5 into 6. Groupings అనమాట ఓవర్ ఎడిషన్. 35 into 6 is equal to 36 are 180 plus 5 6 are 30. 35 into 6 210. 180 plus 30 210. సో LH is equal to RHs. ఆన్సర్ అనేది మనకి ఇలాగైనా వస్తుంది, అంటే ఎడిషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకముందైనా వస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా వస్తుంది మల్టిప్లికేషన్స్లో. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్. థ్యాంక్ యూ.